ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. మరి ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 16వ తారీఖు నవంబర్ నెల నుంచి 22 నవంబర్ వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. మరి ప్రేక్షకుల నమస్కారాలు. ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అంటే, కన్యా తుల వృశ్చిక రాశుల్లో ఏమో చంద్ర సంచారం, రవి కుజ బుధులేమో వృశ్చిక రాశిలో, శుక్రుడేమో తులారాశిలో, కుంభరాశిలో ఏమో మరి కేతువు, మీనరాశిలో మనం చూసినట్లయితే శని. అదేవిధంగా మిగిలిన గ్రహాల్లో కేతువు సింహరాశిలో సంచారం, గురుడు కర్కాటక రాశిలో సంచారం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఈ వారం ఎలా ఉంటుంది అనేది, వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. చంద్రుడు లాభ వ్యయ జన్మస్థాన సంచారం కాబట్టి వార ప్రారంభం కార్యజయం, ధనలాభం. వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ. వారాంతం ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ఈ విషయాలన్నీ కూడా మనం శ్రద్ధగా విన్నట్లయితే ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మన ఆలోచనలు ముందుకు వెళతాయనేటువంటి ఒక మహా సంకల్పంతో ముందుకు వెళ్ళండి, విజయం సాధిస్తారు. ఏదో చేస్తున్నాం, ఏదో చెందుతున్నామని కాదు, మీలో ఒక పట్టుదల, ఒక మంచి ఉత్సాహంతో ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంచేత గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ఒక చంద్రుడు ఒకడు ఉన్నాడు, ఆత్మస్థైర్యం ఉంటుంది. ఇంచేత మీ రాశిలోనే రవి, కుజుడు, శుక్రుడు ఉన్నారు. అయితే శుక్రుడు వ్యయంలో ఉండడం అనుకోకుండా, అంటే మీరు సకాలంలో కాస్త విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఏదైనప్పటికీ కూడా మరి రాహు చతుర్థంలో ఉంటాడు. ఇలా మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా మిశ్రంగా కనపడుతున్నాయి. ఏది కనపడినప్పటికీ కూడా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం చాలా అవసరం అన్నమాట. అయితే రాహువు, గురుడు, అలాగే శుక్రుడు, మిగిలినటువంటి గ్రహాలు కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. విద్యార్థులు దక్షిణామూర్తిని పఠించాలి. రాజకీయ నాయకులు కొంతకాలం సామాన్యంగా ఉండండి. వృత్తుల వారు మాత్రం, న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి వార ప్రారంభం, వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా ఎక్కువగా శుక్ర శనివారాలు అనుకూలంగా అవకాశాలు ఉన్నాయి. ఆది సోమవారాలు కొంతవరకు బాగుండొచ్చు. అంచేత నూతనమైన వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. అదేవిధంగా వస్తువులు, వస్త్రాలు, అలంకారాలు సమకూర్చుకుంటారు. ఆర్థిక సర్దుబాట్లుంటాయి. శుభవార్తలు అందుతాయి. సంతానపరమైన అభివృద్ధి, ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ముఖ్యమైన వ్యవహారం లాభించే అవకాశం వారాంతంలో కలదు. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో నవగ్రహారాధన చేయాలి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేయండి, నవగ్రహారాధన చేయండి, నవగ్రహ శ్లోకాలని పఠించండి. మీరు ఏదైనా దానం ఇవ్వాలి అనుకుంటే ఆ ధాన్యాల్ని ఆ నవగ్రహాల దగ్గర ఉంచి ప్రదక్షిణ చేయండి. తప్పకుండా విజయం సాధించగలుగుతారు.